హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఇంకా బాగుంటాం. ఛానల్ ఫస్ట్ టైం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే తీయండి. అందరికి ముందుగా హ్యాపీ సండే, అలాగే రిపబ్లిక్ డే శుభాకాంక్షలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు రిపబ్లిక్ డే కదా, 7:30కే స్కూల్ పెట్టేశారు మా సాయికి. ఇంక ఆయన అయితే రెడీ అవుతా ఉన్నాడు. మామూలుగానే వాయిస్ ఇచ్చానండి, ఎందుకని మళ్ళీ సరిగ్గా బాగాలేదని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇప్పుడు నేను చెప్పేదానికి వీడియోలో లిప్ మూమెంట్ కి మీకు తేడా తెలుస్తుంది కదా, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే సరిగ్గా మాట్లాడడానికి రాలేదనమాట. ఏంటంటే పొద్దున్నే ఎందుకనో కానీ వాయిస్ సరిగ్గా రాదు నాకు. సాయి పొద్దున్నే ఫ్రెష్ అయిపోయాడు. ఇక ఒక జెండా అనేది జోబుకు పెట్టుకున్నాడు. ఇక చేతికైతే అది బ్యాండ్ ఉంటుంది కదండి, అదైతే వేసుకుంటున్నాడు. పిల్లడు కదా, ఒక జెండా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వెళ్ళిపోయింది కదా. అమ్మాయికి అయితే గాజులు కూడా తీసుకునేదాన్ని నేను చేతికి. అబ్బో, మా సాయి సెల్యూట్ కూడా పెడుతున్నాడు. ఆయనకి బాగా ట్రైనింగ్ ఇచ్చేయాలండి, ఎందుకంటే ఆయన ఎన్సీసీలో జాయిన్ అయ్యాడు కదా. సాయి అయితే స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాడు. ఇక బయటకు వస్తే చాలు మా కుక్క అయితే అసలు ఎంతగానో ఎంత ప్రేమ చూపిస్తుంది అబ్బా, మనిషి బయటకు వస్తే చాలు. అది బాయ్. ఇక్కడ చూడండి ఎట్లా చూస్తుందో వాళ్ళు పోతా ఉంటే మా కుక్క. బయట నీళ్ళు జల్లి ముగ్గు అయితే వేసిన, నాకైతే ముగ్గు పిండి అయిపోయింది. ఇది కొంచెం చాక్ పీస్తో గీసేసిన. ఈ చాక్ పీస్ తోటి నాకైతే అస్సలకి రాదు. ముగ్గుతోటి అయితే రోడ్డు మొత్తం ఏమన్నా వేసేస్తాను. బయట నీళ్ళు జల్లి ముగ్గు అయితే వేసినా కదండి, ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. మా వారు మా సాయిని వదిలేసి వచ్చాడు. పొయ్యి మీద అయితే హాట్ వాటర్ అయితే పెట్టేసిన. మాకు చాయ్కి ముందు హాట్ వాటర్ పెట్టుకుని తాగే అలవాటు అండి. ఇక చాయ్ అయితే పెట్టేసిన. ఇక మా వారికి ఒక గ్లాసు, నాకు ఒక గ్లాసు. పాలు కూడా కాబెట్టి పక్కన పెట్టేసిన. మా సాయి తాగేటోడు కానీ మా సాయి వెళ్ళిన తర్వాత పాలనైతే వచ్చాడు. ఇక ఆ పాలు అయితే అట్లానైతే ఉండయి, కాబెట్టి పక్కన పెట్టేసిన. దోశలు అయితే వేసుకున్నాం మంచిగా. ఇవి అది బొబ్బట్లాగా వేసుకున్నాము. భలే మెత్తగా ప్యాన్ కేక్ ఉన్నట్టు ఉంటాయి. ఈ పచ్చడి వచ్చేసి నిన్న కొత్తిమీర పుదీనా పచ్చడి షార్ట్ కూడా పెట్టున్నా చూడండి, సూపర్ ఉంది పచ్చడి మటుకు. మెత్తగా ఉంటాయి, ఇట్లా మందంగా వేసుకుంటా దోశలు. మా వారిది టీషర్ట్ జోబు చినిగిపోయింది ఎప్పటి నుంచో. కుట్టమ్మాయి కుట్టమ్మాయి అంటా ఉన్నాడు. ఎందుకోనండి, మన ఇంట్లో వాళ్ళు కుట్ట అంటే కొంచెం ఒళ్ళు బద్దకు అనిపిస్తుంది. చిన్న చిన్న కుట్టాలంటే ప్రతి దానికి మిషన్ ఎక్కాలంటే కొంచెం ఒళ్ళు బరువు అనిపిస్తుంది కదా. నువ్వు కుట్టకపోతే నా నోటి నుండి తిట్లు నీకు మామూలుగా పడవన్నాడు. ఇవాళ సండే మీరైతే ఏమేమి తెచ్చుకున్నారు? నేను మా ఇంట్లో అయితే ఈరోజు చేపలు. మా వారు రాత్రి చేపలు అయితే ఫ్రెష్గా పట్టారంట. చేపలు అయితే పట్టుకొచ్చారు. ఒక చేప ఫ్రెష్గా పట్టారని. చేపలు ఫ్రెష్గా పట్టిన రోజే తీసుకురమ్మంట. లేకుంటే మటుకు ఐస్ చేపలు అసలుకి పట్టుకోగానే పీస్ పీస్ అయిపోతాయి. అందుకని నిన్న ఒకటి ఫ్రెష్ చేప పడిందంట, తీసుకొచ్చారు. చూపిస్తాను మీకు. నిన్న మంచిగా కడిగేసేసారు మా ఆయనే. ఒకటే కుట్టేసిన, మీకు కనపడుతుందో లేదో, బన్నీని క్లాత్ కదా, డబల్ స్టిచ్ చేసినామంటే చిరిగిపోద్ది అనమాట. అందుకని ఒకటే కుట్టేసాను. మా సాయి స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. రిపబ్లిక్ డే జెండా ఎగరేశారు నాన్న. ఈయన ఒక గేమ్ ఆడాడు, దాంట్లోకైతే ఏందో వచ్చింది మీకు చూపించాలని. అసలుకి ఎంత ఆరాటం కూడా అంటే పిల్లలకి ఎంత సంతోషం కదండి. చిన్నది గెలుచుకున్నా కూడా, చిన్నగా బాగా పెద్దగా గెలుచుకున్నాడు. ఏం ఆడాడు నాన్న నువ్వు గేమ్? క్యారమ్స్ ఆడాడు. దానికి మటుకు భలే వచ్చింది గిఫ్ట్. నాకైతే భలే నచ్చింది. చూపెట్టు నాన్న. గోల్డ్ మెడల్. నిజంగా అసలుకి బంగారపు లాగానే ఉంది. వామ్మో, అసలుకి నిజంగా ఇంత బంగారపు కానీ అయితే భలే ఉంటుందేమో. నాకైతే మా అబ్బాయి మిలిటరీ మ్యాన్ అయిపోయినంత సంతోషంగా ఉందన్నమాట. పోయేటప్పుడేమో బిస్కెట్, అరటిపండు, ఒక చాక్లెట్ ఇచ్చారు. పోయేటప్పుడా ఇంటికి వచ్చినప్పుడా అరటిపండు, బిస్కెట్, చాక్లెట్ ఇచ్చారు. చూసారా ఎంత బాగుంది అసలుకి. ఫస్ట్ ప్రైజా? ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ వాళ్ళకి ఏమో సిల్వర్ ఇట్లాంటిది. ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి గోల్డ్ దంట, సెకండ్ ప్రైజ్ వాళ్ళకి సిల్వర్ దంట. బాగుంది కదా అసలు, ఎంత బాగుంది అబ్బా. గుర్తుగా ఇంకా ఇట్లాంటివి ఉంచుకోవాలి, రేపు వాళ్ళు పెద్దయినా కూడా చూసుకోవడానికి.
వాళ్ళ పిల్లలకి అట్లా చూపించుకోవడానికి గుర్తుగా ఇట్లా ఉంచేసుకున్నామంటే బాగుంటుంది. ఇది నిజంగా బంగారపు కానివ్వండి కాకపోనివ్వండి, వాళ్ళు గెలుచుకున్నారు ఒకటైతే గేమ్ ఆడి, మంచిగా క్యారమ్స్ ఆడి ఎంత బాగుందబ్బా. దీనికి ఏం డిజైన్ ఉంది, ఇట్లా ఉంది డిజైన్, కనపడుతుందా లేదా మీకు? రివర్స్ కెమెరా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. భలే ఉంది నిజంగా, అసలుకి గోల్డ్దే అనుకుంటారు దీన్ని కానీ చూస్తే. బాగుంది. ఇది దాని మీద రాసింటే బాగుండేది, ఫస్ట్ ప్రైజ్ అట్లా రాసింటే ఇంకా భలే ఉండేది. కానీ నువ్వు ఇంకా ఎవరు నీ క్లాస్ అబ్బాయేనా? 10th క్లాస్ ఆయన ఒక 10th క్లాస్ అన్న, నువ్వు 10th క్లాస్ అన్న, మీ టీంలో మీరిద్దరు గెలిచారు క్యారమ్స్లో. నిన్న ఫ్రెష్ షాప్ అయితే పడిందంట, ఇంకా అదైతే నిన్ననే నీట్గా అయితే తోమేశాడు మా వారు. వీటిని అయితే పులుసు అయితే పెట్టేస్తాను. చేపలు అయితే మళ్ళీ ఇంకోసారి అయితే వాష్ చేసుకున్నాను. మా వారు రాత్రి అంతా క్లీన్ చేసి పెట్టారు, మళ్ళీ వాష్ చేసుకున్నాను. అయితే ఇదైతే పులుసుకి అయితే తీసి పెట్టిన, కొద్దిగా పలసగున్నాయన్ని ఫ్రైకి అయితే తీసిన. ఫ్రైకి పలసటి అయితేనే బాగుంటుంది, ఎందుకంటే తొందరగా కుక్ అవుతాయి కాబట్టి. ఇక్కడ ఇవైతే పులుసు పెట్టేస్తాను. ఈ పులుసులోకి వచ్చేసి మనకి ఇది కొంచెం చింతపండు ఇంత అయితే నానబెట్టుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ లేకుండా ఒక చిన్న నిమ్మకాయ, రెండు నిమ్మకాయలు అంత అయితే నానబెట్టుకున్నాను. మనకి తొందరగా దబ్బును కావాలంటే మటుకు కొంచెం సెగన పెట్టుకోండి, అట్లా అని ఉడకబెట్టద్దు, మళ్ళీ చేతులు పెట్టలేము మనము. కొంచెం గోరెచ్చంగా సగం పెట్టుకుంటే మెత్తగా నానిపోద్ది. నేను పీసులు అయితే ఏం తీయలేదులేండి, ఎందుకంటే మనము పిసికి ఇట్లా చెయ్యి అడ్డం పెట్టి వాటర్ పోస్తాం కాబట్టి పీస్ అయితే ఏం తీయబడలేదు. ఇక దాంట్లోకి వచ్చేసి ఇదిగోండి ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఈ మూడైతే ఫ్రై చేస్తాను. మేము వచ్చేసి ఇవే వేసుకుంటామండి, ఇంకేమైతే వేసుకోము. చేపల కూరలో మేము ఏ మసాలా, పచ్చి మసాలా అంటే అల్లం చిన్నపాయ మసాలా కూడా వేస్తారు కదా, అయితే ఏం వేయం మేమైతే ఇవే వేసుకుంటామండి. ఇది నెల్లూరు సైడ్ వాళ్ళు ఇట్లా చేసుకుంటారు, ఆంధ్ర సైడు చాలామంది అయితే మసాలా వేసుకుంటారు, కానీ అట్లా మేము వేసుకోము. ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసుకుంటాము. ఇక ఇవైతే ఫ్రై చేసుకోవాలన్నమాట, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే మెంతులు బాగా ఫ్రై అయ్యేటప్పుడు స్మెల్ బాగా వస్తుంది కదా, అప్పుడు కూరలో కూడా బాగుంటుంది అనమాట. పులుసులోకి వచ్చేసి ఒక్క ఆనియను, 2 టమోటాలు, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను పులుసులోకి. ఇందాక మనం తీసుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇవైతే ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా చల్లారుతూ ఉంటాయి కదా మనం పులుసు పెట్టుకునే లోపు, అందుకని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా. చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువ నూనె పోసుకుంటేనే బాగుంటుందండి, నీసు స్మెల్ రాకుండా. నేనైతే నీసు కూరల్లో కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అయితే పోస్తా కూరగాయల కన్నా. దాన్ని ఎంత నూనె పోసేది చూపిస్తాను మీకు. ఈ చిట్టి చిన్నది, అందుకని కొంచెం కొద్దిగా మాట సరిగ్గా రావట్లేదు, కొద్దిగా ఎక్స్ట్రా పోసుకుంటున్నా. ఒక 3 గంటలు అయితే పోస్తున్నా. కొద్దిగా మెంతులు, నేను జీలకర్ర ఆవాలు ఏమైనా చేపల కూర తాలింపులో కొద్దిగా మెంతులు వేస్తాను అంతే. ఇంకా మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్, టమోటా ఒక్కొక్కటి వేసి అయితే ఫ్రై చేసుకుంటా. దీంట్లోనే సరిపడా కొద్దిగా పసుపు, మన కారంకి ఎంత కారం తింటామో అంత కారం అయితే వేస్తున్నా అండి. నేనైతే ఒక 3 స్పూన్లు అయితే వేస్తాను, 3-4 వేస్తాను. నాకు చింతపండు కొంచెం బాగానే ఉంది కదా, ఎందుకంటే 4 స్పూన్లు అయితే వేస్తాను. చాలపోతే మళ్ళీ వేసుకుంటా. కళ్ళుప్పు వేస్తున్నా, ఎందుకంటే మనం పులుసు కాబట్టి పోసేది, సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. కళ్ళుప్పు అయితే వేస్తున్నా. టమోటాలు, ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసినాయి కదా, మంచి ఫ్రై అయిపోయింది. దాన్ని చింతపండు నీళ్ళు అయితే పోద్దాం. చింతపండు నీళ్ళు అయితే బాగా పిసికేసిన. చిక్కగా పోసుకుంటే కూర కూడా బాగుంటుంది, మరీ పలసగా ఉన్నా కూడా తినబుద్ధి కాదు. ఎందుకండి నేనైతే వాటర్ ఇన్నైతే పోస్తున్నాను. నాకైతే ఇంత చిక్కదనం, ఇదిగో చిక్కదంటే బాగా చిక్కలేదండి, ఎందుకంటే కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఇన్నైతే పోసుకున్నాను. ఇంకా దీంట్లో ఫిష్ ముక్కలు అయితే వేసేసేయడమే.
ఇంకా ఫిష్ ముక్కలు అయితే వేసేస్తున్నా. ఇంక సరిపోతాయి నాకు నీళ్ళు అయితే, ఈ ముక్కలకి సరిపడా నీళ్ళు అయితే పోసుకున్నా. ఏమున్నా సరే ఇప్పుడే ఒక్కసారి అయితే అట్లా కలుపుకోండి. ఇక నాకు ఉడుకుతున్నప్పుడు కానీ ఉడికినాక కానీ కలిపినవంటే చేపలు వచ్చేసి చికెన్ కూర అయిపోద్ది. ఇందాక ఫ్రైకి అయితే సన్న సన్న పీసులు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను కదా పలసటి అన్నీ. ఇంక దాంట్లోకి వచ్చేసి పసుపు, ఉప్పు, కారం ఇవైతే వేస్తాను. ఫ్రై కాబట్టి కళ్ళుప్పు అయితే వేయనండి, సాల్టే వేసుకుంటా. కొద్దిగా లైట్గా ఫ్రైలోకి కొద్దిగా చాలు, మళ్ళీ ఎక్కువ అయినా కూడా అస్సలు నోట్లో పెట్టుకోలేము. కొద్దిగా కారం కొంచెం వేసుకుని కారం వేసుకుని బాగానే ఉంటుంది, కానీ సాల్ట్ మటుకు ఫ్రైలు ఎక్కువ పడద్దు. ఇదిగోండి ఉప్పు పసుపు కారం వేసి బాగా కలిపేసిన. ఇది మటుకు ఫ్రై తినేటప్పుడు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, ఇది ముందే ఫ్రై చేసుకుంటే బాగుండదు. అందుకని దీన్ని కలిపి ఫ్రిడ్జ్లో అయితే పక్కన పెట్టేస్తే దీని జోలికి ఇప్పుడు అలా పోవం అనమాట. మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒక 10 నిమిషాలు అయితే బాగా హైలో పెట్టేసిన. ఎంటి పెట్టి మడుకు కలపొద్దు, అందుకని నేను పట్టుకరతో కలిపేసుకుంటున్నా. ఇంకొక 15 నిమిషాలు మటుకు స్లోలో పెట్టేసుకుంటా. 10 నిమిషాలు కుక్ అయింది చేప, అంతకని కుక్ చేసుకున్నామంటే మటుకు అసలు తినలేం, పీస్ అయిపోద్ది. ధనియాలు జీలకర్ర మెంతులు ఫ్రై చేసి పొడిగొట్టుకున్నాం కదా, ఇంకా మనం చేపల కూరలు అయితే వేసేసుకుందాం. మేమైతే లాస్ట్లో వేసుకుంటామండి. పొడేసుకున్నాం కదా, కొద్దిగా ఎండుతో కాకుండా ఇట్లా మసిగుడ్డ ఉంటే మసిగుడ్డతో వేసుకున్నాం అంటే ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుతాను, గట్టేస్తాయి. ఇక పొడేసిన కాబట్టి ఎక్కువసేపు అయితే ఉంచను, మళ్ళీ చేదు వస్తుంది అని అంటారు. పొడేసిన కాబట్టి లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేద్దాం. ఆయిల్ అయితే బాగా తేలిపోయింది కదా, ఇంకా మనకి ఫిష్ బాగా కుక్ అయిపోయినట్టే. కర్రీ దింపేసుకో అని అయితే మనకు చెప్పేస్తుంది అనమాట. ఆయిల్ అయితే బాగా తేలింది. ఇదిగో లాస్ట్లో కొత్తిమీర అయితే వేసి గార్నిష్ అయితే చేసుకుంటాను. కొంచెం ఉప్పు తగ్గింది, కొద్దిగా కారం తగ్గింది, అదైతే నేను వేసుకున్నానండి కొద్దిగా. చేపల కూర అయితే రెడీ అయిపోయింది, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాను. ఇంకా నా అన్నం అయితే పెట్టేసిన పొయ్యి మీద. సాయి అన్నం అంటున్నాడు, అది కూడా వండేసేసి ఇక అది వండేలేకే ఇది కొంచెం చల్లారుతుంది. చేపల కూర చల్లగా ఉంటేనే బాగుంటుంది, లేకుంటే వేడి మీద టేస్ట్ కూడా అనిపిది అసలుకి. పులుపు ఎప్పుడైనా సరే చల్లారాలి. కానీ కొంచెం అయితే ఇదిగోండి కాలుతుంది, కనపడుతుందో లేదో మీకు. కర్రీ అయితే అయిపోయింది, అన్నం అయితే ఉడుకుతా ఉంది. కూర మటుకు భలే వచ్చింది చేపల కర్రీ. ఇక్కడ కూర్చున్నాం అందరం తినేకి, అందరం కానీ మా వారి ఇప్పుడు తిండంట. మా సాయి వేసిన, మా సాయికి నాకు వేసుకున్నా. నాన్న నువ్వు తిని ఎట్లుంది చెప్పు, ఉప్పు కారం అన్నీ. కూర మటుకు భలే కుదిరింది ఈసారి, ఈరోజు మటుకు మంచి కుదిరింది. ఆగండి, నేను కనిపిస్తున్నాను మీకు, నేను తిని చెప్తాను. కొంచెం కారం ఎక్కువ ఉంది అంటున్నాడు మా సాయి, అందుకే జెన్యున్గా చెప్పాలనేది. అందుకని కారం చూసుకొని వేసుకోండి ఎప్పుడైనా సరే చేపల కూరలో. నాకు అది బాగుంది, అంటే పిల్లలు కదా వాళ్ళకి కొంచెం కారం అనిపించినట్టుంది. తినేసి ఫస్ట్ అంట్లయితే తోమేసుకున్నాను నీట్గా. ఇక నా అంట్లు తోమేసుకొని బట్టలన్నీ బాధేసిన,
బట్టలు ఉతికితే మటు ఖచ్చితంగా అంతా నీట్గా కడిగేసుకుంటా వాష్రూమ్ అంతా. మా అమ్మాయిని స్వెటర్ తీసుకుపోమంటే అస్సలు తీసుకుపోలేదు. అబ్బా హైదరాబాద్లో చలే లేదండో అసలుకి. నేను ఒకరోజు అటు తీసుకుపోయి వదిలిపెట్టంగానే నాకు చెమటలు పట్టిపోయినాయి. అట్లానే స్వెటర్ అట్లనే వదిలిపెట్టేసింది. మాకు సరిగ్గా జాగా లేదు, ఎక్కడ పడితే అక్కడ ఆరేస్తూనే ఉంటాను నేను బట్టలు. ఇక డవర్లు అయితే ఇక్కడ బాయిల్ చేస్తా, ఎందుకంటే నెమ్ము ఉండొద్దని ఇక్కడ బాయిల్ చేస్తాను అనమాట. ఈ టైం అయింది నా పని. ఇప్పుడు మళ్ళీ మొహం అట్లా కడుక్కున్నా. మరి ఓవర్ అయింది అని అనుకుంటున్నారా? ఓవర్ ఏం లేదండి. రోజు నాకు ఇదే టైం అవుతుంది, ఖచ్చితంగా నాకు ఇదే టైం అవుతుంది. అంట్లు బట్టలు అంతా అయిపోయింది. నెత్తికి ఇప్పుడు నూనె పెట్టుకోవాలా. ప్రతి వారం 3 రోజులు ఖచ్చితంగా నా నెత్తి నాంతనే ఉంటుంది. ఈ వారం మట్టుకు మా అమ్మాయిని తీసుకెళ్లే టైంలో ఈ వారం మట్టుకు ఆదివారం నుంచి నాంతనే ఉంది. ఇంకా ఫ్రెష్ ఇంకా నా టైం అనమాట. ఇప్పుడు ఫ్రెష్గా నూనె పెట్టుకొని నెత్తికి బాగా మసాజ్ చేసుకోవాలి నెత్తి అంతా. నేనైతే ఇంక నా టైం. అందుకే పెద్దోళ్ళు అప్పుడు అనేటోళ్ళు, ఒక ఆడ మనిషి 10 మంది పిల్లకాయలకైనా టైం మెయింటైన్ చేసి చూసుకుంటుందంట, తన పని మటుకు తను చూసుకోలేదంట. అది కరెక్టే. మనకు పెళ్ళిళ్ళు మన పిల్లకాయలు పుట్టినాక మనకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నీట్గా కొబ్బరి నూనె ఎత్తి పెట్టి బాగా మసాజ్ చేసుకుంటా కదండి. వ్లాగ్ మటుకు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. మా వారిని రొట్టెలు తెచ్చుకుంటారా అన్నం వండేదాన్ని అడిగిన, అయితే రొట్టెల్లోకి అంత బాగుండదండి. రొట్టెలు కానీ చపాతీ కానీ వీటిలోకి అయితే ఫిష్ కర్రీ అయితే అంత బాగుండదు నాకు తెలిసినంత వరకు. నాకు తెలిసి రైస్ అన్నం అయితే వండుతూ ఉన్నాను. మా వారు అన్నమే వండమన్నారు. రైసు రాగి సంగటి ఇట్లా సంగటి వాటికైతే మటుకు ఈ చేపల కర్రీ బాగుంటుంది. రొట్టెల్లోకి చపాతీలోకి ఏమన్నా కొద్దిగా మసాలా కర్రీలు అయితే బాగుంటాయని నా ఉద్దేశం. ఇక నా ఒక్క రొట్టె తెచ్చుకుంటాను, కొద్దిగా అన్నం అయితే వండమన్నారు. 2 రొట్టెలు తిని గమ్మైపోతారు నైటు, జొన్న రొట్టెలు. అయితే ఒక్క రొట్టె తెచ్చుకుంటాను, కొద్దిగా అన్నం అయితే వండమన్నారు. అదే అన్నం అయితే వండుతాను. మధ్యాహ్నం అయితే కొద్దిగా ఉంది, ఆల్రెడీ కొంచెం అయితే ఉంది. ఒక్క గ్లాస్ అయితే పెట్టిన, అంటే పావు కిలో అయితే బియ్యం కడిగి పెట్టిన. ఇంకా మా సాయి అయితే సండే కదా, ఇంకా వాళ్ళ దోస్తులతోటి పార్కుకి అయితే పోయాడు. ఇంకా రాలేదు ఏంద్రా అని అడుగుతుంటే, ఈ నైట్ ఇంకా వాటర్ ఫాల్స్ లైటింగ్స్ ఇంకా భలే ఉండే మమ్మీ, ఒక అర్ధగంట ఆగితే వస్తానైతే చెప్పాడు. చూద్దాం. ఇక నా ఆయన కోసం వెయిట్ చేస్తా ఉన్నా. మా వారు కూడా వాళ్ళ దోస్తు ఎవరో పిలిస్తే పోయాడు బయటికి. నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో. ఫిష్ ఫ్రై వాళ్ళు చేయమంటే ఫిష్ ఫ్రై ఎంతసేపు చేస్తే చెప్పండి, అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు, ఎంతోసేపు పట్టదు. వాళ్ళు అడిగితే అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో తీసి ఫ్రై చేస్తాను, అంతేగాని ఇప్పుడే చేసామంటే మెత్తగా అయిపోతాయి. ఫ్రై మటుకు తినేటప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది. మా సాయితో వచ్చేసాడు. మమ్మీ ఇక ఫ్రై చేయి, అన్నం అయితే తిందామంటున్నాడు. ఇకనైతే ఇదిగోండి చేపలు అయితే తీసిన, మంచిగా పొద్దున మ్యాగ్నేట్ చేసిన కదా, బాగుంటుంది ఉప్పు కారం అన్నీ. నేనైతే ఇందులో ఏమైతే అల్లం పేస్ట్ అవన్నీ నిమ్మరసం అవన్నీ ఏమైతే వేయనండి. నేను ఓన్లీ ఉప్పు పసుపు కారం, ఎందుకంటే మాకు మా అమ్మ ఇట్లానే చేసి పెట్టింది కాబట్టి మాకు ఇట్లానే అలవాటు అనమాట. ఇక అవన్నీ వేసుకుంటే కొంచెం నాకు టేస్ట్ అంత మంచిగా అనిపించదు. నిమ్మరసం వేస్తే చేదు తగులుతుంది మనం ఫ్రై చేసినప్పుడు, అందుకే నిమ్మరసం అయితే అసలు వాడను. ఉప్పు పసుపు కారం మీకు చూపించాను కదా, ఇంక అదేను. అయితే చాలామంది అయితే దోశల పెనం మీద చేస్తారు కదా, నేనైతే నాకు మా అమ్మ అట్లా చేసిందో నాకు అట్లా అలవాటు అయిపోయింది. నేను కడాయిలోనే చేస్తాను, అంటే బాండలి అంటాం కదా, దాంట్లోనే చేస్తాను. చాలామంది దోశల పెనం మీద కాలుస్తారు, నాకేమో అంతగా మంచిగా అనిపించదు. ఒక గంట అయితే పోసుకున్నాను నూనె. పులుసులో కన్నా ఫ్రైకి ఇట్లా తోక ముక్కలు ఇట్లాంటివి బాగుంటాయి అన్నమాట, ఎందుకంటే ముళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ముళ్ళు ఉన్నప్పుడు పులుసులో అసలుకి తీయలేము, వాటిని తినలేము. ఫ్రై చేసుకున్నామంటే చాలామంది ముళ్ళులతో కూడా తినేస్తారు అనమాట, అందుకని చాలామంది తోకలే బాగా ఫ్రై చేసుకుంటారు. 2 అయితే వేసేసిన, ఒక కొద్దిగా కాబట్టి నూనె మళ్ళీ తర్వాత మనం యూజ్ చేయలేమండి. మళ్ళీ చేపలది ఆయిల్ యూజ్ చేయాలంటే ఎట్లనో అనిపిస్తుంది కదా, అందుకని ఒకటే గంట అయితే పోసుకున్నా. అంతవరకు నిదానంగా అయితే ఫ్రై చేసుకుంటాను. మళ్ళా ఎక్స్ట్రా ఆయిల్ చేపలది కదా, అంతగా యూజ్ చేసుకోలేము. చికెన్ పకోడీకాయ వాడిని నూనె తినచ్చు, కానీ ఇదైతే అసలు తినలేము. అందుకని కొద్దిగా నూనె వేసుకొని
ఒక 2 3 అట్లా వేసుకుని ఫ్రై అయితే చేసేసుకుంటాను. 3 అయితే వేసుకున్నా. ఇదిగోండి పలచటి కాబట్టి ఎంత తొందరగా ఫ్రై అయిపోయిందో. మా సాయి వచ్చేసాడు ఫ్రై అయిందని. వేడి మీదనే భలే ఉంటే కరకరలాడతా తిను. వేడి మీద అయితేనే చేపలు బాగుంటాయి ఫ్రై. ఉప్పు కారం మధ్యాహ్నం కొంచెం కారం ఎక్కువే ఉండింది. మా సాయి కొంచెం అబద్ధం చెప్పాడు. కొంచెం నేను వేసింది కాక మా వారు మళ్ళీ కారం సరిపోదని కారం కొద్దిగా వేసాడు. నేను వద్దని చెప్తానే ఉన్నాను. కొంచెం ఒక 1/2 స్పూన్ అయితే ఎక్స్ట్రా వేసినా కొంచెం పులుసు కాస్త కారం తగిలింది మా సాయికి. మా నోటికైతే సరిపోయింది. ఇదిగోండి చేపల ఫ్రై కూడా అయిపోయింది. మంచిగా కనబడుతుందా మీకు? మంచి ఫ్రై కూడా అయిపోయింది. ఇకనైతే పోయి డిన్నర్ అయితే చేస్తాము. మీరైతే ఈ సండే ఏం వండుకున్నారో ఫుల్ వీడియో మటుకు ఖచ్చితంగా చూస్తే కామెంట్ అయితే పెట్టండి. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న అబ్బా. ఇంకా ఈ బ్లాగ్ అంతటితో ముగిచ్చేస్తాను. ఇంకా డిన్నర్ అయితే చేసేస్తాం. ఉంటా అందరికీ బాయ్.